ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభుత్వ ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమం మీ అందరికీ ప్రతిదినం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మిమ్మల్ని బట్టి మేము ప్రతినిత్యం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి ప్రభుని మేము స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఏ పని చేసినా కూడా నీ జీవితంలో ఏదో ఒక వేదన, ఏదో ఒక నిర్లిప్తత, ఏదో ఒక తొట్టుపాటు, ఏదో ఒక ఆ యొక్క తెలియని విధానంలో ఎక్కడో వెళ్ళి నువ్వు పడిపోతున్నట్లు, నువ్వు జారిపోతున్నట్లు, నీ జీవితంలో లేవలేని పరిస్థితిలో ఉన్నట్లు, నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అనుభవంలో వెళ్లకుండా పడిపోతూ ఉన్నట్లు నీ జీవితంలో అనుకుంటూ ఉన్నావు. ఉదయకాల సమయంలో ఎందుకు నా జీవితంలో ఏ పని చేసినా నేను ఫెయిల్ అయిపోతున్నాను, నేను ఏ మార్గములో నడిచినా కూడా ఎందుకు నా జీవితంలో ఓడిపోతున్నాను, ఎందుకు నిరుత్సాహపడుతున్నాను అని నీకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నావేమో. ఉదయకాల సమయంలో నిన్ను బలపరచాలని దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రైజ్ ద లార్డ్. ఉత్సాహంతో ఈ వాగ్దానాన్ని స్వీకరించు. దేవుడు అంటున్నాడు, ఇంతవరకు నీ వెళ్ళిన మార్గం అంతా కూడా చీకటి, దుఃఖం, వేదన, ఓటమి, అపజయం నువ్వు చూసి ఉండొచ్చు. అయితే ఉదయకాల సమయంలో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు అంటే ఏ వెలుగు? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడే వెలుగు, యేసయ్య వెలుగై ఉన్నాడు. ఆయనంట నీ మార్గముల మీద ప్రకాశించబోతున్నాడు. నువ్వు చేయు ప్రయత్నముల్లో ఆయన ప్రకాశము, ఆయన మహిమ తేజస్సును ఇక మీదట నువ్వు చూడబోతున్నావు. చీకటికి నీ జీవితంలో తావు లేకుండా పోబోతా ఉంది. విశ్వాసంతో నా మార్గముల మీద ప్రభువా నీ వెలుగు ప్రకాశింపచేయండి, నా మార్గముల మీద ప్రభువా నీ తేజస్సును ప్రకాశింపజేయి అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, పరిచర్యలో ఎక్కడైతే చీకటి ఛాయలు అలుముకున్నాయో అవన్నిటిని నా దేవుడు పారద్రోలి ఆయన వెలుగుగా, ఆయనే గొప్ప వెలుగుగా ఆయన ప్రకాశించబోతున్నాడు. అప్పుడు నీ మార్గముల్లో ఆయన వెలుగు ప్రకాశించడం నువ్వు చూడబోతున్నావు, ఆనందాన్ని అనుభవించబోతున్నావు. పరిశుద్ధ ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మార్గముల మీద వెలుగు ప్రకాశించును అన్నావు. ఎంతమంది అయితే ఈ వాగ్దానం నమ్ముతున్నారో వారి కుటుంబంలో ఉన్న చీకటిని పారద్రోలి ప్రభువా తండ్రి నీ వెలుగును ప్రకాశింపచేయండి. వారి ప్రయత్నముల్లో మార్గములన్నిటిలో వెలుగు ప్రకాశింపజేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.